ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సమస్యలతో పాటుగా ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. తాజాగా కాణిపాకం ఆలయానికి సంబంధించి ఓ నెటిజన్ ఫిర్యాదు చేయగా మంత్రి లోకేష్ స్పందించారు. ఆశీర్వాదం టికెట్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 500తో కొనుగోలు చేస్తే ఇద్దరిని కాకుండా ఒక్కరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ అంశంపై స్పందించాలని కోరగానే మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకుంటున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన్ను ప్రజలు కలుస్తున్నారు. వారి సమస్యల్ని మంత్రితో చెప్పుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని ఆయా శాఖలకు పంపించి పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ప్రజా దర్బార్ మాత్రమే కాదు, సోషల్ మీడియా వేదికగా కూడా మంత్రి లోకేష్ యాక్టివ్ గా ఉంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఎవరైనా తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే స్పందించి వారికి తగిన సాయం అందిస్తున్నారు. సాయం మాత్రమే కాదు, ఎవరైనా ఏదైనా అంశంపై ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కిషోర్ గౌడ్ అనే ఒక నెటిజన్ తనకు ఎదురైన సమస్యను ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. నమస్తే నారా లోకేష్ అన్న, కాణిపాకంలో దేవాలయం వారి దోపిడీ చాలా దారుణంగా ఉంది. మేము ఈ రోజు 500 రూపాయలు సాధారణ ఆశీర్వాదం టికెట్ కొనుక్కున్నాము. దాని మీద ఇద్దరికి మాత్రమే అని రాసి ఉంది. కానీ ఒక్కరిని మాత్రమే లోపలికి పంపారు. దానికి అడిగితే ఇక్కడ రూల్స్ అంతే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకుని భక్తులకు అన్యాయం జరగకుండా చూడండి అంటూ ఆ టికెట్ తో సహా ట్వీట్ చేశారు. కిషోర్ గౌడ్ చేసిన ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. కిషోర్ గౌడ్ ఈ సమస్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కాణిపాకంలో దర్శనానికి సంబంధించి ఎలాంటి అవంతరాలు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు దేవాదాయ శాఖలతో కలిసి పనిచేయాలని నా టీంకు సూచించాము అంటూ ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్య పరిష్కరించాలని హామీ ఇవ్వడంతో ఆ నెటిజన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఇటీవల కర్ణాటకకు చెందిన భక్తుడు కూడా తిరుమలలో శ్రీవారి లడ్డు అక్కడ సౌకర్యాలపై ట్వీట్ చేయగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. 500 రూపాయలు చెల్లించి సాధారణ ఆశీర్వచన టికెట్ పొందగా అందులో ఇద్దరు భక్తులకు అనుమతిస్తారని ఉండగా ఆ భక్తుడు ఇద్దరిని దర్శనానికి అనుమతించాలని అక్కడ సిబ్బందిని కోరారు. అయితే 500 రూపాయలు చెల్లించినా ఒకరినే అనుమతిస్తున్నారని చెప్పడంతో వారు మధ్య వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. ఈ అంశంపైన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఆలయ ఈవో పెంచాల కిషోర్ కూడా స్పందించారు. భక్తుడితో అనుచితంగా ప్రవర్తించిన కౌంటర్ సిబ్బంది కుట్టిబాబును తాత్కాలికంగా విధుల నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహిస్తున్నారు.